రాష్ట్రంలో ఎవరైనా అంత అన్యాయానికి గురైనటువంటి వ్యక్తి, అంత ప్రాబ్లమ్స్ పెట్టినారంటే మా ఫాదర్ని. ఆయన జర్నీ స్పోర్ట్స్ మ్యాన్గా ఉంటూ పొలిటికల్గా వచ్చి, మై ఫాదర్ వాజ్ ఎ రెజ్లర్. 58 kgs వెయిట్లో ఈ వాజ్ స్టేట్ ఛాంపియన్. మా ఫాదర్ 21 ఏజ్కే లవ్ మ్యారేజ్. ఈరోజు ఫాదర్ దగ్గర నుంచి మీరు చాలా నేర్చుకొని ఈరోజు లైఫ్లో ఇంప్లిమెంట్ చేసి ఇంత గొప్ప నాయకుడు అయ్యారు. ఎందుకంటే ఏ పిల్లలకైనా తల్లిదండ్రులు ఇన్స్పిరేషన్, అట్లా మీకు మీ ఫాదర్ ఇన్స్పిరేషన్. చూడండి, మై ఫాదర్ వాజ్ ఎ రెజ్లర్. ఆయన యంగ్ ఏజ్ ఉన్నప్పుడు ఈ వాజ్ ఎ రెజ్లర్. మేము జనరల్గా యాదవ్ ఫ్యామిలీ మాది. మాకు మా నాయనమ్మ, మా తాత సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, రైల్వే ఎంప్లాయీ ఉండి మా తాత. మా ఫాదరు, మా బాబాయ్ వీళ్ళంతా కూడా మాకు బర్ల వ్యాపారం ఉండే. వాళ్ళు 7th క్లాస్ మా ఫాదర్ చదువుకుంది. బట్ స్పోర్ట్స్ మీద చాలా ఇంట్రెస్ట్తోని ఈ వాజ్ ఎ రెజ్లర్ ఎట్ ఈస్ యంగ్ ఏజ్. 58 kgs వెయిట్లో ఈ వాజ్ స్టేట్ ఛాంపియన్ మా ఫాదర్. తర్వాత 21 ఏజ్కే లవ్ మ్యారేజ్ ఉంది మా ఫాదర్ది. మా మమ్మీ కూడా సొంతం మరదలే, కాకపోతే కొంచెం రఫ్గా తిరుగుతారని చెప్పి ఇయర్ అంటే వీళ్ళు పోయి పెళ్ళి చేసుకున్నారు. నేను 83 నవంబర్లో ఐ బార్న్. తర్వాత పి జనార్దన్ రెడ్డి గారికి 78 నుండి మా ఫాదర్ వాజ్ అసోసియేట్. అంటే వీళ్ళు చిన్న టీనేజ్ గ్యాంగ్ అనమాట జనార్దన్ రెడ్డి గారితో. రెజ్లర్ కాబట్టి వీళ్ళందరూ కూడా టీం ఉంటారు, దే ప్రాక్టీస్ కదా. పొద్దున్న లేవంగానే కుస్తీ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇలా టీం హైదరాబాద్లో ఒకప్పుడు కుస్తీలు ఇవన్నీ పెద్ద స్పోర్ట్, ఇవన్నీ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడంతో వీళ్ళందరూ గ్యాంగ్ అంతా జనార్దన్ రెడ్డి గారితో ఉండేది. సో అట్లా ఈ స్టార్టెడ్ హిస్ జర్నీ. తర్వాత జనార్దన్ రెడ్డి గారిని చూస్తూ ఎదగడం, తర్వాత సమాజం సమాజం నుండి ఎంతో నేర్చుకున్నటువంటి మా ఫాదర్. తర్వాత రాజకీయాల వల్ల అరౌండ్ 86, 87 ఆ టైంలో ఎవరో బయట అటు విజయవాడ నుండి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక పొలిటికల్ అపోజిషన్స్ వల్ల మా మామయ్యని అరౌండ్ 86, 87లో చంపేసినారు. ఆ తర్వాత ఇంకా లైఫ్ అంటే ఇవన్నీ కూడా లైఫ్లో ఒక మనిషి మారడానికి రకరకాలు ఉంటాయి. ఎవరు పుట్టుకతోని ఏం కాదు. సో మొన్న బీఆర్ఎస్ అనేక ఆరోపణలు చేసినారు. బట్ మా ప్రజలకు మేమేందో తెలుసు కాబట్టి నాకు అంత గౌరవం పెట్టినారు. ఆయన జర్నీ ఒక డిఫరెంట్ లైఫ్. ఒక స్పోర్ట్స్ మ్యాన్గా ఉంటూ పొలిటికల్గా వచ్చి, పొలిటికల్ నుండి ఇంకొక దారి ఎటెటో పోయి, తర్వాత మన సమాజానికి ఎంత ఉపయోగపడాలనుకున్నా ఈ నెగిటివ్ ఫోర్సెస్ సొసైటీలో పొలిటీషియన్స్ కావచ్చు, కరప్టెడ్ ఆఫీసర్స్ కావచ్చు, ఓ మనిషిని ఎదగకుండా ఎంత హెరాస్ చేయాలంటే అంత చేస్తూ ఉంటారు. సో ఈ రాష్ట్రంలో ఎవరైనా అంత అన్యాయానికి గురైనటువంటి వ్యక్తి, అంటే సమాజానికి ఉపయోగపడాలనుకున్న వ్యక్తిని అంత ప్రాబ్లమ్స్ పెట్టినారంటే మా ఫాదర్ని. మా ఫాదర్ వల్ల చుట్టుపక్కల ఇక్కడ దాదాపు ఒక 30,000 పట్టాలు, అంటే ఆయన 20 years ఆఫ్ పబ్లిక్ లైఫ్లో కలెక్టర్స్తో మాట్లాడి ఫిలిం నగర్లో 18 బస్తీలు ఉంటాయి. ఆ బస్తీలో వాళ్ళందరికీ పట్టాలు ఇప్పించడం, మా ఏరియాలో బస్తీలు ఉంటాయి వాళ్ళందరికీ పట్టాలు ఇప్పించడము, వాళ్ళకి ఆ రోజులలో డ్రింకింగ్ సోర్స్ లేకపోతే వాళ్ళకి సొంత డబ్బులతోని నల్లాలు వేయించడము, వాటర్ ట్యాంక్స్ కట్టియడము, స్కూల్స్కి కావాలంటే స్కూల్స్కి, చర్చెస్కి, టెంపుల్స్కి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, కమ్యూనిటీ, రీజన్ ఆర్ రిలీజన్, ఈ మా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆయన చూసుకున్నాడు. పొలిటీషియన్ ఏంది, పోలీస్ ఏంది, కేసులు ఏంది, కోర్టులు అన్నీ చూసుకున్నారు. ఎవరైనా సరే అన్యాయమై మా ఇంటికి వస్తే మాత్రం హీ విల్ హ్యావ్ సొల్యూషన్. దానికి ఏ రకంగా దాన్ని సార్ట్అవుట్ చేయాలో చేస్తూ ఉంటారు. సో మా ఫాదరు చేస్తున్నటువంటి సొసైటీల సర్వీసెస్ అంటే ఇంకా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్, ఆయన మీద కేసులు అయితే ప్రాబ్లం చేస్తారు అనుకున్నా కానీ ఈయన కళ్యాణ్కి హెల్ప్ చేయాలి, కళ్యాణ్ న్యాయంగా ఉన్నాడు, అన్యాయం అయ్యాడు, హెల్ప్ చేయాలనుకుంటే నిలబడి. సో అంత సర్వీస్ ఈ హైదరాబాదే కాదు, డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుండి, అప్పుడు ఉమ్మడి ఆంధ్ర ఉండే ఎంతోమంది, కొన్ని లక్షల మందికి ఆయన పద్ధతిలో ఆయన హెల్ప్ చేస్తున్నాడు. అది ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, లోకల్ బస్తీలో డెవలప్మెంట్ యాక్టివిటీస్కి కావచ్చు, లేకపోతే ప్రాపర్టీ ఇష్యూస్ కావచ్చు, రకరకాలుగా. సో 98 నేను 8th క్లాస్లో ఉన్నా. అప్పటి కమిషనర్ వచ్చి మా ఇంటికి బోర్డు పెట్టినాడు, ఇచ్చట తీర్పులు చెప్పబడవు అని చెప్పి. అంటే ఆ స్థాయికి ఒక కామన్ మ్యాన్
వితౌట్ ఎనీ పవర్, వితౌట్ ఎనీ సపోర్ట్, ఆ స్థాయి కంటే ఒక కమిషనర్, ఒక ప్రభుత్వం వచ్చి మా ఇంటికి బోర్డు పెట్టి వచ్చే పోయేటోళ్ళని కొట్టి పోలీస్ పెట్టి వచ్చే పోయేటోళ్ళని కొట్టి పంపించాడు. నువ్వు కోర్టుకు పోరా, నువ్వు పోలీస్ స్టేషన్ పోరా, యాక్సిడెంట్ అయ్యి కూడా వస్తాడు, అన్న ఇట్లా యాక్సిడెంట్ అయ్యింది. అక్కడ అప్పటిదప్పుడు పీపుల్ వాంటెడ్ ఇన్స్టెంట్గా వాడికి ఏదో హెల్ప్ కావాలి. అంతేగాని నువ్వు పోయి కేసు పెట్టు, కోర్టు తిరగదంటే అవన్నీ అయ్యే పని కాదు. గరీబోళ్ళు, చదువుకోని వాళ్ళు, సమాజం పట్ల తెలియని వాళ్ళకే ఇటువంటి పెద్ద మనుషులు అవసరం పడుతుంది. అన్నీ చదువుకున్న వాళ్ళ స్టైల్ ఆఫ్ లివింగ్ వేరేగా ఉంటుంది. సో అట్లా మా ఇంటికి 98లో బోర్డు పెట్టడం జరిగింది, ఇచ్చట తీర్పులు చెప్పబడవు అని పెట్టి. అట్లా రకరకాలుగా తర్వాత వేరియస్ చాలా ఇబ్బందులు పెట్టిన అన్నయ్యని. అయితే మీ ఫాదర్ దగ్గర నుంచి అంటే నేను ఇవన్నీ చూసినా కదా, ఆయన స్ట్రగుల్స్, ఆయన సర్వీసెస్, ఆయనకున్న రెస్పెక్ట్, ఇవన్నీ కూడా నాకు ఎసెట్. సో నేను ఈరోజు నవీన్ యాదవ్ 15 years నుండి పబ్లిక్ లైఫ్ ఉంటే గత 30 సంవత్సరాలు కూడా నాకు ఒక ఆస్తి లెక్క, అది నాకు ఒక నాలెడ్జ్ లెక్క. నేను చిన్నప్పటి నుండి అన్ని గమనిస్తూ వచ్చిన కాబట్టి నేను ఎట్లా ఉండాలా, ఆ జనరేషన్ పీపుల్ ఎట్లా ఉన్నారు, ఆ జనరేషన్లో ఎట్లా ఉండే వ్యవస్థ, ఇప్పుడు ఎట్లా ఉండాలా, మనం ఎంత రెస్పెక్ట్, ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటూ పబ్లిక్కి వీలైనంత సహాయం చేసుకుంటూ ముందుకు పోవాలనే ఆలోచనతో మా ఫాదర్ నుండి, నా ఫాదర్ని నాకు ఒక ఇన్స్పిరేషన్ లీడర్. ఆయనను చూసి మేము అన్నీ నేర్చుకున్నాము. అండ్ ఈరోజు లీగల్గా కానీ ఎనీథింగ్ వీఆర్ పర్ఫెక్ట్ విత్ అవర్. అయితే